బెండకాయ ఎగ్ ఫ్రై చేస్తున్నాము. ఇంతవరకు కట్ చేసుకుందాం. ముందుగా తేడి కూడా వీటిని వాటర్ లో యాడ్ చేద్దాం. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నా. బెండకాయలు ఉడకబెట్టేసుకుందాం. ఎగ్స్ పగల కొట్టుకొని యాడ్ చేద్దాం. ఎగ్స్ ని ఇప్పుడు బీట్ చేద్దాం. మొత్తం మిక్స్ చేసిద్దాము. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కలిపేసుకుందాం. మళ్ళీ తీసుకుందాం పక్కకి. ఇప్పుడు నెక్స్ట్ బెండకాయలని సన్న ముక్కలు కట్ చేద్దాము. కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని మనం ముందుగా ఎగ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో యాడ్ చేద్దాము. మళ్ళీ కలిపేసుకుందాం. నేను ఒక 2 స్పూన్లంత ఆయిల్ యాడ్ చేస్తున్నా. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంక దీంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్ బెండకాయ మిక్స్, ఇది యాడ్ చేస్తున్నా. మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. అలాగా లో ఫ్లేమ్ లో పెట్టి వదిలేసిన తర్వాత ఇప్పుడు కలిపేసుకుందాం. ఒకసారి మొత్తము ఇలా ముక్కలుగా స్మాష్ చేద్దాము. లో ఫ్లేమ్ లో పెట్టే ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాము. లాస్ట్ లో దీంట్లో ఇంకా వేయించిన జీలకర్ర పొడి, ఇది కొద్దిగా కారం పొడి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసి ఇంకా దింపేయడము. సింప్లీ సూపర్ అసలు.